మీకేం చేస్తారు ఇప్పుడు? మీకు పైసలు ఇచ్చి వాటికి మిమ్మల్ని ఇచ్చిపెట్టరు. మీరు అట్లా అనుకున్నారు సుమా? అట కాదు, మీకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. ఆ కార్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. ఈడ కంప్యూటర్లో పెడితే నీ కథ హైదరాబాద్లో చూపిస్తుంటుంది. అది పలాని వాసాల మరల పలాని మళ్ళీ బల తెచ్చి పెట్టుకుని డైరీ పెట్టిండు, మరి నడతాందా నడతలేదా, ఎంత సంపాదిస్తాడు, ఎప్పటికప్పుడు ఎక్కిస్తారు. దానిలో పర్యవేక్షణ చేస్తారు. ఇంకా నువ్వు లైన్లో పడేదాకా గంతే, అంతే కదా. ఇక్కడ ఇంకో ముచ్చట మనం సిగ్గు లేకుండా మాట్లాడుకోవాలి. సిగ్గుపడితే కలవది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి బీమారి మా దాచుకుంటే నడుతుందా? బీమారి చెప్తేనే వాడికి సరైన గోలిస్తాడు. ఓడి ఉంటే ఓడి చెప్తే వాడు ఇంకో గోలిస్తాడు. ఆయన కానుమాకర పోతుంది, కాలుమాకర పోతుంది. కాబట్టి మనం ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈ 10 లక్షల రూపాయలు ఓ మార్వాడల బస్తీలో పోయి ఇచ్చినామనుకో, వానికి ఏం చెప్పే అక్కర్లేదు తెలుసా? ఏడాది వరకు 30 లక్షలు చేస్తాడు. దాన్ని చేస్తాడా చేయడా? ఎట్లా చేస్తాడు? వానికి ఆ లైన్ తెలుసు కాబట్టి, డబ్బుకు డబ్బు ఎట్లా జమ చేయాలన్న ఐడియా ఉంది కాబట్టి. ఇప్పుడు మనం కూడా దళిత జాతి ఆ పని చెయ్యాలి, ఆ విద్య నేర్చుకోవాలి. ఇంకో మంచి ఆలోచన నేను చేసింది ఏంటంటే, చాలా ఒప్పుకోరు కదా గవర్నమెంట్. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పుకోకుండా నేను తీసి అవతల వారేసి దాన్ని అట్లా కాదని చెప్పి, ఇంతకుముందు ఎస్సీలకు అయిన స్కీమ్ ఇస్తే బ్యాంక్ లింకు, ఇక వాడు సెక్యూరిటీ తెమ్మంటాడు. ఈయనకు భూమి లేదు, ఏం కుదురు పెట్టాలి? వాడు ఇయ్యడు, 3 ఏళ్ళు తిరగాలి, బస్ ఖర్చులకే సగం అర్పిస్తే. డబ్బని ఇచ్చిండు అనుకో, ఏదో సెక్యూరిటీ ఇస్తే మన దుకాణం చాలే కాదు, వాళ్ళ చిత్తే లావు కిస్తి కట్టంటాడు. మిత్తి కట్టడానికే సరిపోతుంది మనం వడ్డీ కట్టడానికి. దీనిలో బ్యాంకు లేదు, లంపటం లేదు, కిస్తి కట్టే ముచ్చట్టే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక 10 బర్రెలు తెచ్చుకున్నావు, ఒక 6 పాలిచ్చేటి ఉన్నాయి, 4 కట్టున్నాయి. 6 5లో 30 లీటర్లు పోసినాం అనుకో, 30 లీటర్లు పోతే నీకు 40 రూపాయలు పడ్డా కూడా 1200 రూపాయలు రోజుకు వస్తాయి, అంతే కదా. 1200 పైసలు కూడా నువ్వు ఎవరికి ఇచ్చాకర్లేదు. ఆ 1200 నీయే, నీ బ్యాంకులో వేసుకుంటావు, నువ్వు ఇంట్లో పెట్టుకుంటావు, నీ దగ్గరే ఉంటుంది కథం. రోజు 1200 అయితే దాన్ని నువ్వు అపాయం చేసుకుంటే ఒక నెలకు ఎంత అవుతుంది? 36,000. ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? 3,75,000 అవుతుంది. ఈ 10 లక్షల ఇట్లనే ఉండి ముల్లే అది 3.5 లక్షలు, 3,75,000 పిల్లలు పెట్టాలి, అంతేనా? అయితేనే మనం సిపాయిలం అవుతాం, లేకపోతే కామ్. పైసలు వచ్చినాయి కదా ఆయనతో నేను పోయి మంచిగా ఏమవుతుంది? 4 రోజులు జల్సా అవుతాం కదా, వాడు అటు వీడు, అంతేనా? మళ్ళీ ఏమంటారు? కేసీఆర్ పిచ్చోడు అనవసరంగా ఇచ్చిండు, వాళ్ళకి ఇచ్చిన లాభం లేదు బాయ్, అంతేనా? నిలుపుకోరు, ఏం లాభం? నన్ను తిడతారు, మిమ్మల్ని తిడతారు. తిట్ల పడతామా గెలుద్దామా? పక్కా కదా. వాసాల మర్రే మొత్తం ఆలేరు నియోజకవర్గానికి దారి చూపెట్టాలి. ఎవరైనా తిరిగి పని చేస్తే వేరే విలాసలో పిచ్చిగా వాసాల మరి ఇక్కడ చూసిరాపో తలకా ఖరాబ్ అయిందని వాళ్ళు అనుకోవాలి. అట్లా మొట్టమొదటి గ్రామం కాబట్టి మనకు ఎక్కువ, అందరికి ఒకటిసారి 100% కుటుంబాలకు వస్తుంది కాబట్టి మనం అది చేయాలి. వాసాల మర్రి దళిత బస్తీ చేసేటువంటి పని మీద మీ ఆలేరు నియోజకవర్గం దళితుల యొక్క కర్మ ఆధారపడి ఉంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.